జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కావచ్చు, చెప్పాలంటే నరేంద్ర మోడీ గారిని అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు, ఇంకొక విషయం చెప్పేదా, హిందూ అన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి న్యూస్ ఇది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఎక్కడా స్కిప్లు కొట్టకుండా ఈ వీడియో అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా వేడుకుంటున్నా. సరే, భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కొన్ని వందల శక్తులు అయితే పనిచేస్తున్నాయి. తెలుసా మీకు? చూడండి ఒకసారి ఈ న్యూస్ చూడండి. హిందువులను కాపాడుకోవడం కోసం, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడం కోసం, భారతదేశానికి పునర్వైభవం తీసుకురావడం కోసం భారతీయ జనతా పార్టీ ఉద్భవించిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. హిందువులను రెండవ జాతీయ పౌరులుగా పరిగణిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను తట్టుకోలేక లాల్ కృష్ణ అద్వానీ గారు, అదేవిధంగా మురళీ మనోహర్ జోషి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కలిసి 1980 ఏప్రిల్ 6వ తారీఖున మన భారతీయ జనతా పార్టీని అయితే స్థాపించారు. ఇక అప్పటి నుంచి బీజేపీ అయితే వెనక్కి తిరిగి చూసుకోవాలా, అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బీజేపీ వరుసగా 3వసారి అధికారంలోకి అయితే వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దాని తోక పార్టీలు చేసినటువంటి ఫేక్ ప్రచారం మూలంగా ఈసారి భారతీయ జనతా పార్టీకు 240 స్థానాల వద్ద ఆగిపోయింది. అయినప్పటికీ మిత్రపక్షాల సహాయంతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయగలిగింది. ఇక పూర్తిస్థాయి మెజార్టీ రాని బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే కోల్దోయాలని చెప్పేసి దేశంలోని సూడో సెక్యులర్ పార్టీలు మేధావులు ముసుగేసుకుంటారు. కొంతమంది నీచులు, ఎవరు ఈ సోకాళ్ళు మేధావులు, అదేవిధంగా వేర్పాటువాదులతో సహా ఈ జార్జ్ సోరెస్ ఉన్నాడు కదా, అమెరికాలో ఉంటాడు, పచ్చి పొరంబోకి. ఒక దేశం పచ్చగా ఉంటే వీడు 2 కళ్ళతో చూడలేడు. ఈ జార్జ్ సోరెస్ లాంటి వ్యక్తులతో పాటు అమెరికా కూడా ప్రయత్నిస్తూ వచ్చింది. ఇందుకోసం హర్యానా ఎన్నికలను తమ రణక్షేత్రంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ దేశ వ్యతిరేక శక్తులందరూ కూడా భావించినారు. కానీ మన టైం బాగుండి అదృష్టవశాత్తు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎవరూ ఊహించని విధంగా ఘన విజయం సాధించింది. దీంతో తీవ్ర నిరాశకు లోనేటువంటి ఈ సూడో సెక్యులర్ గాళ్ళు, అదేవిధంగా విదేశీ శక్తులు కలిసి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. అర్థమవుతుందా? అంటే ఇంకా అది అయిపోయింది కదా. ఇప్పుడు మహారాష్ట్రలోనూ జార్ఖండ్లోనూ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా వీటిని అవకాశంగా మార్చుకోవాలా. ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడానికి, జాగ్రత్తగా ఉండండి పాయింట్, భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ఏకంగా 180 ఎన్జిఓలు బహిరంగంగానే పనిచేస్తున్నాయట. అంటే నా దృష్టిలో నేను చెప్తున్నా, ఓపెన్, ఏదైనా కూడా ఓపెనే. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా దేశ వ్యతిరేకులైనా ఉండాలా, లేకపోతే హిందూ వ్యతిరేకులైనా ఉండాలా, లేకపోతే వాళ్ళకి ఏదైనా స్కూల్ లూజ్ అన్నా ఉండాలా. ఎందుకంటే మన వాళ్ళలో కూడా కొంతమంది కాదు, చాలామంది భారతీయ జనతా పార్టీను, మోడీని విమర్శించే వాళ్ళు, దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు, చెప్పినా వినరు. ఓడి చెప్తే మేమేంద్ర ఇనేదనే ఫీలింగ్లో, అదొక అహంకారంలో, గర్వంతో, ఒక తెలియని, దాన్ని ఏమంటారో కూడా, దానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావడంలే. ఎందుకంటే మూర్ఖులు అనమాట, ఆ మూర్ఖత్వంతో బతుకుతూ ఉంటారు అటోళ్ళు. కానీ వీళ్ళందరి లక్ష్యం కూడా ఒకటే, అదే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అయితే ఓడించడం. మహారాష్ట్ర ఎన్నికల్లో గనుక బీజేపీ ఓటమి పాలైనట్టయితే ఇక బీజేపీ వీక్ అయిపోతుందని చెప్పి, తద్వారా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూల్చివేయచ్చనేది వీళ్ళందరి యొక్క ఆలోచన. ఇక ఈ 180 ఎన్జిఓలు కూడా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసినాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఓటర్లను ఒక చోటకు చేర్చి వాళ్ళ ఓట్లను కాంగ్రెస్ కూటమికి వేసేలా పథక రచన అయితే చేస్తున్నారు. ఇక ఈ 180 ఎన్జిఓలలో కీలకమైనది మరాఠీ ముస్లిం సేవా సంఘ్. అర్థమవుతుంది? ఆ పేరు విన్నారు కదా మీరు బాగా, మరాఠీ ముస్లిం సేవా సంఘం. ఈ మరాఠీ ముస్లిం సేవా సంఘం అయితే ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఏకంగా 200 సభలు నిర్వహించిందంటయా. ఇక ఈ మరాఠీ ముస్లిం సేవా సమితి వాళ్ళ లక్ష్యం ఏంటో తెలిసిన, మహారాష్ట్రలో ఉన్నటువంటి మొత్తం ముస్లింల చేత ఓటేయించడం. అంటే ఏ ఒక్కరు కూడా ఓటేయకుండా ఉండకూడదు, అది ఫస్ట్ టార్గెట్. అది కూడా ఏంటంటే కాంగ్రెస్ కూటమికి ఓటేసి ఎలా చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థతన్మిక ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకూడదు, ఇంకా పడే ఓట్లన్నీ కూడా ఈ కాంగ్రెస్ కూటమికే పడాల. ఇక ఈ మరాఠీ ముస్లిం సేవా సమితి బహిరంగంగానే ముస్లింలందరినీ కూడా కాంగ్రెస్ కూటమికి ఓటేయమని చెప్పేసి బహిరంగంగా హుకుం అయితే జారీ చేసింది. అంటే చూడండి, భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ఎంతమంది చేతులు కలిపినారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఈ విషయాలు మన హిందువులకు అస్సలు పట్టడంలే, చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు, ఒక మూర్ఖత్వంలో బతుకుతారు. అందుకే చెప్తున్నా, మన హిందువుల్లో ఐకమత్యం రావాల్సిన అవసరం ఉండాలి.
లేకపోతే మనం కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఎటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారో అలాంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కోవాల్సిన రోజు వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి అంతే. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.